ప్లేస్ కూడా, చోటు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు, ఆ బంధువులు, ఆ ఊరు వాళ్ళందరూ తెలిసి ఇంటి పైకప్పు ఓపెన్ చేసి, ఆ మంచాన్ని ఆ పక్షవాయుగల అతన్ని పడుకోబెట్టిన మంచాన్ని కిందకి దింపారంట ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారంట ప్రభువారు. అన్న మాట ఒకసారి చూద్దామా? ఆ మాట 5వ వచనంలో 2:5, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షగలవు ఆయనతో చెప్పాడు. అక్కడ ప్రభువారు అన్న మాట ఏంటంటే, ఆయన ముందు ఏం చేసాడు, ఆశ్చర్యపోయారంట ప్రభువారు. వాళ్ళ విశ్వాసానికి ఆశ్చర్యపోయి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పారట. అక్కడ మరి విషయం ఏంటంటే,